వెల్కమ్ TV3 స్పీడ్ న్యూస్. నాగోలు ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ చలానాలు ఉన్న కారును పోలీసులు పట్టుకున్నారు. ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ రహదారిపై తనిఖీలు చేస్తుండగా పోలదాసు సురేష్ కు చెందిన కారుపై 95 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 36,600 జరిమానా పెండింగ్ లో ఉందని తెలిపారు. ఈ కారు యజమాని గతంలో 3 సార్లు పోలీసులను తప్పించుకున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచించారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి హత్య సంచలనం సృష్టించింది. షాహీన్ నగర్ వాదియే సలేహిన్ ప్రాంతానికి చెందిన నజీర్ అలియాస్ నబ్బు అనే 22 ఏళ్ల యువకుడు హత్యకు గురయ్యాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం అతని స్నేహితులే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ బాలాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వాదే షాలహీన్ ఏరియాలో ఒక మర్డర్ జరిగిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే మా నైట్ డ్యూటీ సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ వచ్చినాడు స్పాట్లో. వస్తే ఒక వ్యక్తి అరౌండ్ 23 years తర్వాత ఎంక్వైరీ చేసి తెలిసింది నజీర్ అని చెప్పి. అతను అన్ని రక్త గాయాలతో పడి ఉన్నాడు. మహేశ్వరం పరిధిలోని బాలాపూర్ పోలీసులు అర్ధరాత్రి ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మిషన్ చబూత్రా ఆపరేషన్ లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించారు. ఎస్ఐలు ప్రసాద్, నవీన్ ఆధ్వర్యంలో 2 బృందాలు విధుల్లో గస్తీ నిర్వహించాయి. ప్రధాన కూడళ్లతో పాటు కాలనీల్లోనూ తనిఖీలు జరిపారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. వివరాలు నమోదు చేసి మళ్లీ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కోహెడా ఫ్రూట్ మార్కెట్ భూముల కేటాయింపుపై హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. సుమారు 3,000 కోట్ల విలువైన 200 ఎకరాల భూమిని TGIICకి అప్పగించడం వెనుక కుట్ర ఉందని అన్నారు. రైతుల ప్రయోజనాల కంటే వ్యాపారుల ప్రయోజనాలను ఎందుకు తెస్తున్నారని విమర్శించారు. ముందుకు తెస్తున్నారని విమర్శించారు. దిల్ భూములను మార్కెట్కు కేటాయించి విలువైన భూములను లాక్కోవడం అన్యాయమన్నారు. రైతుల భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఉండేటువంటి నాయకులు, కాంగ్రెస్ నాయకులు పోయి వాళ్ళతో మాటలు ముచ్చట్లయినాయట. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ మార్కెట్ కడితే ఇక్కడ దాదాపు రోజు 25-30 వేల మంది రైతులు వస్తారు కదా. రోజు 25,000-30 వేల మంది రైతుల భవిష్యత్తు ముఖ్యమా? నువ్వు ఈ భూమిని 4 కంపెనీలకో 4 దళారులకో అడ్డదారిన కట్టబెట్టడం ముఖ్యమా? ఏది ముఖ్యము? ఒక ముఖ్యమంత్రి దళారుల కోసమో వ్యాపారుల కోసం పనిచేస్తాడా? లక్షలాది మంది రైతుల భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలన్నా ముఖ్యమంత్రి? ఇప్పుడు నువ్వేం చేసినావు? ఈ భూమి TGIICకి ఇస్తా, ఆన్నెన్నో గుట్టల పొన్న దిల్ భూములు ఉన్నాయి, ఆడ మీకు ఇస్తా అని అంటుండట. ఆ దిల్ భూముల సంగతి తెలియదా మనకు? ఆ దిల్ భూముల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని దేవతల రాజధానిగా అభివర్ణించారు. విశాఖ, అమరావతి, తిరుపతిని 3 మెగా నగరాలుగా అభివృద్ది చేస్తామని తెలిపారు. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ, హార్టికల్చర్ హబ్ గా మార్చాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. సాగునీటి సంఘాలు, కాలువల పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర అభివృద్దికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇంకో పక్క పూర్వోదయాలు ఇస్తా అన్నారు, అవన్నీ కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకటే కాదు, నేను ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఒక పక్క నీరు రావాలి, వ్యవసాయం బాగుపడాలి, ఇంకో పక్క యువత ఇప్పుడే అశ్వత్ రెడ్డి గారు అస్సాం ఎన్నికల్లో పాకిస్తాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతలకు పాక్తో సంబంధాలున్నాయంటూ ఆరోపించారు. ముఖ్యంగా గౌరవ్ గొగోయ్పై ప్రశ్నలు లేవనెత్తారు. పాక్ సోషల్ మీడియా మద్దతు వెనుక నిజం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ ఈ ఆరోపణలను ఖండించింది. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపింది. ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించింది. पाकिस्तान इन अजमान ये ग्रुप का नाम है ना, ये ग्रुप से ही पूरा सीज लिया गया है. पाकिस्तानी इन अजमान, दिस इज द नेम ऑफ द ग्रुप. तो మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భూముల వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ భూమి ఉన్నా ప్రభుత్వం దానిపై దృష్టి పెడుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి భూముల చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. భూముల విషయంలో పారదర్శకత పాటించాలని సూచించారు. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో సందేహాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి కోసము ప్రజల మేలు కోసము పనిచేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని తేటతెల్లమైంది. ఖచ్చితంగా మనము ఇదొక